హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే ఇక్కడ నేను మీకు ఒక మిజోరం అమ్మాయి తయారు చేసినటువంటి షింజు అనే ఒక స్ట్రీట్ ఫుడ్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అంతకు ముందుగా ఇక్కడ గేమ్ ఆడుకుంటూ ఉన్నారండి గ్రౌండ్లో. సో ఆవిడ ఆ గ్రౌండ్లోనే చేస్తుంది. అయితే తను వచ్చేలోపు ఇక్కడ కూర్చొని మేము కాసేపు గేమ్ చూసాము. అయితే ఇక్కడ ఈ స్పెషల్ ఏంటంటే చూసారా, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసారా, అక్కడ ఒక లుంగీలాగా కట్టుకొని ఉంది కదా, అది లుంగీనే, కాకపోతే అది వాళ్ళ ట్రెడిషన్ అనమాట. యాక్చువల్గా నేను ఈ గ్రౌండ్లో కూర్చొని ఎందుకు ఈ ఆట చూస్తున్నానంటే వాళ్ళు కట్టుకున్న ఆ లుంగిని చూసి భయంతో ఆగిపోయానండి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ప్యాంట్ వేసుకుంటే అదొక కన్వీనియంట్, షార్ట్ వేసుకుంటే అదొక కన్వీనియంట్, కానీ లుంగి తర్వాత షూస్ వేసుకొని ఎంత చక్కగా ఆడుతున్నారు. ఆ లుంగి అంత గట్టిగా ఎట్లా నిలబడింది, అసలు ఏంటబ్బా అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. కేవలం అదే. ఇక మీరు ఊహించవచ్చు ఆ లుంగి ఊడుతుందో ఉంటుందో అని చెప్పి కూర్చొని చూసావులే అని మీరు కామెంట్ చేయొచ్చు. నిజానికి అందుకేనండి, ఆ టెన్షన్తోనే కూర్చున్నాను. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఒక వంట చూపిస్తుంది అని. సో తను మార్నింగే ఇలా క్యాబేజ్ని కట్ చేసింది. దీన్ని జపాన్ క్యాబేజ్ అంటారంట. ఇది కొంచెం తినటానికి డిఫరెంట్గా ఉంది, మనకి దొరికే క్యాబేజీలా కాకుండా ఇది ఒక లైట్ స్వీట్ తోటి బాగుందన్నమాట. తినటానికి బాగుంది, ఏదో స్మెల్ అయితే క్యాబేజీ స్మెల్ అయితే లేదు, బాగుంది. సో ఇది మార్నింగే కట్ చేస్తుంది తను, ఎందుకంటే అది కొంచెం ఎండలో పెట్టి ఆరాలంట, అందుకోసం. చూడండి, ఇట్లా ఎండలో పెడితే ఇట్లా ఆరిపోతూ ఉంది. ఇంకా మేమేం చేసాము, అది ఆరేలోపు ఆట చూద్దామని చెప్పి వెళ్ళి కూర్చున్నాంలేండి మధ్యాహ్నం. వీళ్ళకి ఇక్కడ బిరింజి చెట్లు బాగుంటాయండి పెరట్లో. సో ఇట్లా బిరింజి ఆకులు తీసుకొచ్చుకొని ఎండబెట్టుకుంటూ ఉంటారు. సో ఈజీ కదా, మనకైతే కొనుక్కోవాలి, వీళ్ళకైతే ఇంట్లో పెరట్లోనే పెంచుకుంటారు. సో మేము కూర్చున్న 2 hours లోపు ఇట్లా బాగా ఆరిపోయింది. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు సింజు తయారు చేస్తుంది తను. సో మీరు కూడా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. Masala, this is yummy masala. Yummy masala. This is fish meal, this is muttar leaf. Okay, if we put Mutter. Okay. Mutter leaves. Next, this one? this is fish meal. Fish meal. Okay. It's available in Asia, China. ఇక్కడ మేము నలుగురం ఉంటే నలుగురిలో తలా ఒక పని పంచుకున్నామండి. సో తను ఆనియన్స్ తరిగింది. తర్వాత ఆ మిజోరం అమ్మాయికి ఒక బాబు ఉన్నాడు, పాప ఉంది. ఆ పాపను ఎత్తుకొని ఒక అమ్మాయి తీసుకెళ్ళింది. సో నేను కూర్చొని చూస్తున్నా. ఇది వచ్చేసి కింగ్ చిల్లీ, ఇది మిరపకాయల్లోనే రాజట. సో చాలా కారం ఉంటుంది, ఒక్క చుక్క చాలండి, ఒక్క దాంట్లో ఆ మిరపకాయలో కొంచెం చాలు మనకి కారం నసాలానికి అంటిద్ది, ఇంకా పరిగెత్తాల్సి వస్తుంది మనము అది కొరికామంటే, అంత కారంగా ఉంటుంది. సో ఇప్పుడైతే మీరు ఈ సింజుని చూసేయండి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తుంది. అలా పక్కన తీసి పెడుతుంది ఏంటంటే వెజ్ అనమాట. ఇప్పుడు దీంట్లో నాన్ వెజ్ అంటే వీళ్ళు ఒక పక్కన మీకు గిన్నెలో నల్లగా కనిపిస్తుంది కదా, అదేంటి అంటే వాళ్ళు చెప్పడం నాకు అర్థం కాలేదు, కానీ దాని టేస్ట్ని బట్టి స్మెల్ని బట్టి నేను అర్థం చేసుకున్నది చెప్తున్నాను. ఎండు చేపలు కాల్చి నీళ్ళల్లో నానబెట్టి అది కొంచెం మెత్తగా స్మాష్ చేస్తే, బాగా నానిన తర్వాత స్మాష్ చేస్తే ఎలా ఉంటుందో, సో అదనమాట ఆ గిన్నెలో ఉన్నది. సో అది ఈ దీంట్లో కలిపిద్ది కాబట్టి ఇది నాన్ వెజ్ సింజు.
అక్కడ కలపదు కాబట్టి అది వెజ్ సింజు. సో ఆ వెజ్ సింజులో కొంచెం కారంగా ఉండడానికి ఆ కింగ్ చిల్లీ కొంచెం వేసింది తను. సో ఇంకా అంటే మనం కూడా వేసుకుంటాం ఇప్పుడు, ఈ దీంట్లో కూడా కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే మీరు చూసేసేయండి. ఇదంతా చేసేలోపు పిల్లలు ఏం చేశారంటే ఒక కుక్కర్లో రైస్ పెట్టుకొని వచ్చారు. ఇక్కడ రైస్ కూడా స్టిక్కీ రైస్ అండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ రైస్ కూడా. సో అది వండుకొని వచ్చారు. ఇప్పుడు తను సింజు చేస్తుంది కదా, నేనున్న మిస్ షెర్విన్ అంటే నేను మిస్ షెర్విన్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, సో తను వచ్చేసి రైస్ వండుకొని వచ్చిందండి. ఆ రైస్ ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇప్పుడు చేసిన ఈ సింజుని ఆ రైస్ కొంచెం పెట్టుకొని ఆ సింజు కలుపుకుంటూ తినాలి. సో ఇప్పుడు అంతా తయారైపోయింది, వడ్డిస్తున్నారు. సో ఇప్పుడు నాకే ఫస్ట్ పెడతారండి. సో ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. చూసారా, బాగా కలిపింది కదా తను చేత్తోనే, బాగా కలిపింది. అదొక కర్రీలాగా అయిపోయింది అనమాట. యాక్చువల్గా అది సలాడ్ లాగా ఒట్టిది తినొచ్చు, లేదంటే ఇట్లా రైస్తో పాటు తినొచ్చు. సో చూద్దాం. నిజం చెప్పాలంటే తినడానికి అంత బ్యాడ్గా అయితే ఏం లేదండి, కాకపోతే దాని వివరణ చెప్తాను. కాస్త నీసు వాసనగా ఉంది అంతే, టేస్ట్ అయితే బాగుంది. సో ఆ చేపలు ఇందాక చెప్పాను కదా, ఆ చేపలు అది నాన్ వెజ్ కనుక వేయకుండా ఉంటే మేబీ ఇంకొంచెం అంటే ఆ స్మెల్ లేకుండా కొద్దిగా బాగుండేదేమో అని నాకు అనిపించింది. అంటే నేనేంటంటే అన్నీ చూడాలి, టేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే నేను అది వేస్తుంటే నేను టేస్ట్ చేస్తానని చెప్పాను అనమాట. మనిషి వాళ్ళు ఎలా తింటారో నేను చూడాలి, ఫస్ట్ చూస్తే నేను తినడానికి ట్రై చేస్తాను. Shivan, do you see how you guys are eating first? She don't mix. ఓకే, అంటే ఏం లేదు, అండ్ రైస్ ఓకే. అంటే అక్కడ నాకు చెప్పింది ఏంటంటే ఆ రైస్ తోటి ఆ సింజు కలుపుకొని తినాలి అన్నారు. అంటే జస్ట్ లైక్ ఒక కర్రీ లాగా అనమాట. సో అలా కలుపుకొని తినాలి అని చెప్పారు. ఇంకప్పుడు నేను ఆ కర్రీలా కలుపుకొని తిన్నాను. అయితే ఆ పక్కన ఉన్నది కొంచెం ఫిష్ కర్రీ అనమాట. ఆ ఫిష్ కర్రీ కూడా ఏంటంటే ముందు రోజు చేపల్ని కాల్చారు, ఒక అంటే చలిమంటలో పెట్టి కాల్చారు. సో అది ఎట్లానో నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి.
ఈ సింజు తయారు చేయడానికి ముందు రోజు అనమాట ఈ ఫిష్ని ఈ విధంగా చలిమంటలో పెట్టి కాల్చుకున్నారు. సో ఇట్లా కాల్చిన వాటిని వాళ్ళు నిల్వ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ వండుకుంటారనమాట. సో అదనమాట. సో ఈ కాల్చిన వాటిని ఆ కర్రీ చేశారంట మరుసటి రోజు. అది తీసుకొచ్చి ఆ సింజు తినేటప్పుడు తలా ఒక పీస్ వేశారు. అది కలుపుకొని మేము తిన్నాం. సో మనం మిజోరం వెళ్ళకుండానే మిజోరం స్టైల్లో వాళ్ళ స్ట్రీట్ ఫుడ్, వాళ్ళ ట్రెడిషన్ స్ట్రీట్ ఫుడ్ అనేది మనము ఇవాళ టేస్ట్ చేసామండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.